రైతులకు సంబంధించి మనకి తెలంగాణ సర్కారు ఇప్పుడే మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. భూమికి, విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉందో రైతులతో కాంగ్రెస్ పార్టీకి అలాంటి బంధమే ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో భారత ప్రభుత్వం ప్రకటించిన లక్ష రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయలేదని, తద్వారా రైతులపై 11,145 కోట్ల మేర వడ్డీ భారం పడిందన్నారు. గతంలో నాట్లు వేసే సమయం కాదు, కోతల సమయానికి కూడా రైతు బంధు అందించలేదని విమర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది, ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్లు నిధులు వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించినట్లు తెలిపారు. 10 ఏళ్ల భారత పాలనలో తెలంగాణ రైతులు పడిన ఇబ్బందులు గమనించాం. వారి కన్నీరు తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేశాం. వరికి బోనస్ మా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు ప్రారంభించాం. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం అన్నారన్నమాట. సో ఈ విధంగా రైతు భరోసా అంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మళ్ళీ ఆల్రెడీ చెప్పారు. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి అయితే అందరికీ, మిగిలిన అందరికి కూడా జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. రైతు భరోసా ఆర్థిక సాయం. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.